సమగ్ర వ్యవసాయం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న రైతు ప్రసాదరావు తన అనుభవాలను తోటి రైతు సోదరులకు ఏ విధంగా తెలియజేస్తున్నారో చూద్దాం. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చని రుజువు చేశారు. ఘంటసాలకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు. అతివృష్టి అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోవడం సర్వసాధారణం. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు సమగ్ర వ్యవసాయం పాటిస్తే ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోవచ్చని ప్రసాదరావు రుజువు చేశారు. గేదెలు, ఆవులు, ఎడ్లు, మేకలు, కోళ్లను పెంచుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మేలుజాతి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి వాటిని పోషిస్తూ ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. మరిన్ని వివరాలను వారి మాటల్లోనే విందాం. గత 40 ఏళ్ల నుంచి వ్యవసాయం, ఈ పశుపోషణ అనుబంధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ 2 గేదెలతో 2 ఎకరాలతో ప్రారంభించానండి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఈ సమస్యలకు బెదరకుండా ఈ రంగంపై దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఈ 2001, 2002, 2003 బాగా డ్రాట్ వచ్చిందండి. ఆ టైంలో ఇక్కడ మాకు నీళ్లు రాలేదు, వ్యవసాయం పంటలు పండలేదు. ఆ టైంలో ఒక్క వ్యవసాయమే కాదు, వ్యవసాయానికి అనుబంధంగా ఉంటే కానీ మనం ఈ ముందుకు వెళ్ళలేమనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఒడిదుడుకుల్లో ఈ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల కాడ పెట్టుకుంటే మంచిదని ఈ పశువులు, ఈ మేకలు, ఈ కోళ్ళు కాడ ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ఈ మూడింటిని పెంచుకుంటా డెవలప్ అభివృద్ధి చేసుకుంటా వచ్చానండి. ఇవాళ 250 పశువులు ఉన్నాయండి. అలాగే గేదెలండి, 250 గేదెలు ఉన్నాయి, 50 ఆవులు ఉన్నాయండి. అలాగే ఎడ్లు ఉన్నాయి, ఒంగోలు జాతి ఎడ్లు ఒక 2 జతలు ఉన్నాయి. ఈ బుల్స్, క్రాసింగ్ బుల్స్ ఒక 4 ఉన్నాయండి. ఇవన్నీ కాడ మన దొడ్లో పుట్టినయనండి, దొడ్లో సంతతేనండి అన్నీను. ఈ మేకల కాడ బెంగాల్ నుంచి ఒక 2 బ్లాక్ బెంగాల్, 2 ఆడ మేకలని, ఒక పోతు మేకలని తెచ్చానండి. అవి కొంచెం మాంసం దిగుబడి, పిల్లలు 2 పిల్లలనే పెడతా ఉన్నాయి. తర్వాత ఇంకా అభివృద్ధి చేయాలని సూర్తి రకం పోతుతో సంకరపరిచి మంచి మాంసం దిగుబడి పెరిగినాయి. సైజు మేకలు బాగా వచ్చినాయండి. పాల ఉత్పత్తి బాగా పెరిగింది. పిల్లల కాడ 3-4 పిల్లల కాడ పెడతా ఉన్నాయి. అలా మేకల కాడ మంచి సంతతి ఏర్పడిందండి. అలాగే కోళ్ళ కాడ ఏనా కానీ ఈ మాకు డెల్టా ప్రాంతం అవటం వల్ల వరి మొదటి పంటగా వరి పండిస్తామండి. 2వ పంటగా అపరాలు పండిస్తాం. 3వ పంటగా ఈ పశుగ్రాసాలు వేస్తానండి. ఈ పంటలు నష్టపోకుండా వేసవిలో పొలాలు ఖాళీగా పెడతాం కంటే ఇలా నీటి వరణంలో ఉన్నదంతా ఈ పశుగ్రాసాలు పండించి చేస్తానండి. దీనివల్ల ఏంటంటే మనకి 3వ పైరు పశుగ్రాసాలు వేయటం వల్ల ఏటా వరి మినుమే కాకుండా మనకి ఈ పైరు మార్పిడి జరిగి తర్వాత వరి పంట, మినుము పంటలు కూడా మంచి దిగుబడులు వస్తున్నాయండి. అలాగే తక్కువ ఖర్చుల్లో, అంటే మనం పంటలు నష్టపోకుండా మనం మంచి పోషక విలువైన పశుగ్రాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ దాణా ఖర్చులు బాగా తగ్గుతున్నాయి. అక్కడ డైరీ కాడ మనకి చాలా లాభసాటిగా ఉంటుందండి. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా మనం ఈ పశువులకి ప్రాధాన్యత ఇస్తా వ్యవసాయం చేయటంలో ఎరువులు మనకి చేతి నిండా ఉంటున్నాయండి. ఈ ఎరువులు ఉండటం వల్ల వ్యవసాయంలో సగభాగం అంటే 150 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. ఇందులో ఒక 75 ఎకరాలు ఆర్గానిక్ చేస్తున్నానండి. ఆర్గానిక్ చేసి ఈ వరి ఆర్గానిక్ మొదటి పంట వరి పండిస్తాం కదా, వరి అపరాలు ఈ 2 కాడ ఆర్గానిక్తో పండించి ఈ ఘంటసాలపాలెం గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీ అని మా ఊళ్ళో నాలాగా కొంత ఇంట్రెస్ట్ కలిగిన రైతులను కూడా అందరం కలిపి ఒక సొసైటీ ప్రారంభించుకున్నామండి. మా ఈ సొసైటీకి సర్టిఫికేషన్ ఇచ్చారండి. ఘంటసాలపాలెం గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీ అనే సర్టిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో మేము పండించిన ఉత్పత్తులన్నీ కూడా మేమే అమ్ముకుంటున్నామండి. ఇది కూడా ఇప్పుడు మంచి డిమాండ్ వస్తుంది. ఈ పట్టణాల్లో కూడా మంచి ఆహారం తినాలి అనేటటువంటి స్ఫూర్తి అందరిలోనూ కలుగుతుంది. ఇది కూడా ముందు చాలా బాగుంటుందండి. మేము కూడా మంచి మా ఉత్పత్తులన్నింటినీ కూడా మనం ఇట్లా అందించడం వల్ల మంచి ఆహారం
కలుషిత్వం లేనటువంటి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తామనేటటువంటి గర్వంగా కాడ ఉంటానండి. మాకు ఈ సమగ్ర వ్యవసాయం చేయటం వల్ల ఈ ఈ పశువులు, కోళ్ళు, మేకలు ఉండడం వల్ల ఈ మంచి పోషక విలువలైనటువంటి ఎరువులు ఉత్పత్తులు మనకి సేంద్రియ ఎరువులు చేతి నిండా ఉంటున్నాయండి. పొలాలకి సమృద్ధిగా పడుతున్నాయి. ఈ పడటం వల్ల రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండలేదు. ఎప్పుడైతే రసాయనిక ఎరువులు మనం తగ్గించామో మనకి పెస్టిసైడ్, ఫంగిసైడ్స్ కూడా ఖర్చులు బాగా తగ్గుతున్నాయండి. ఇక్కడ వ్యవసాయం చాలా గిట్టుబాటుగా ఉంటుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయటం వల్ల మనకి మంచి పోషక విలువైనటువంటి ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి. మన పంటలో మనమే మార్కెటింగ్ చేస్తున్నాం. ఈ దళారీలు అమ్మకుండా మన ఉత్పత్తులు మనమే ధాన్యం మరాడించి మనం ఈ సహజ కృషి అనే బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాం. ఈ ఉత్పత్తులన్నింటినీ మనమే ప్యాకింగ్ చేసుకుని పట్టణాలకి అందిస్తున్నామండి. ఇది మాకు గిట్టుబాటుగా ఉంటుంది. మంచి ఆహారాన్ని దేశానికి అందిస్తున్నాం అనేటువంటి సంతృప్తి, ఆనందంతో ముందుకు వెళ్తున్నామండి. ఈ వృత్తిలో ముందుకు వెళ్ళటానికి నాకు ఒక కొటేషన్ బాగా ఎంతో ఉపయోగపడిందండి. అదేంటంటే, నేను స్వామి వివేకానంద ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయమన్నారు. అలాగే నాకు 2 గేదెలు ఉన్నప్పుడు కాడ 100 గేదెలు చేయాలి, 100 ఎకరాల వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ముందుకొచ్చాను. ఎంతో కష్టపడి ఆ లక్ష్యంలోనే కళ్ళల్లో కనపడేదండి. కష్టపడ్డాను, ముందుకొచ్చానండి. అలాగే ఈ వ్యవసాయం, పశుపోషణ యొక్క అనుబంధం చూపించాలి. ఇది మంచి వృత్తి అండి. ఇవాళ అందరూ జరుస్తున్నారు దీంట్లో ముందుకు రావడానికి. ఈ పశువులు మేపితే ఏమొస్తుంది, వ్యవసాయంలో చేస్తే ఏమొస్తుంది అనే దాంతో ఇది మాటలతో చెప్పడం కాదు. ఈ రంగంలో మనం కష్టపడి పరిజ్ఞానంతో పనిచేస్తే ముందుకు వెళ్ళొచ్చు అని మనం మాటలతో కాదు చేతల్లో చూపించాలి. కొంతమందికన్నా ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో, మంచి తలంపుతో దీన్ని చేశానండి. అలాగే ఎంతోమంది కుర్రాళ్ళు వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇక్కడ నాతో పాటు కొద్ది కాలం నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ పశువులు, ఈ మేకలు ఇలాంటివి పెట్టుకుని ముందుకెళ్తున్నారండి. నాకెంతో గర్వంగా ఉంటుంది. ఇవాళ వనరుల్ని ఉపయోగించుకుంటా మనం ఈ పశుపోషణ, వ్యవసాయం ఈ 2 యొక్క అనుబంధం గుర్తించుకుని మన వనరుల్ని మనం ఉపయోగించుకుంటా కష్టపడి పరిజ్ఞానంతో పనిచేస్తే చాలా ముందుకెళ్ళొచ్చండి. ఇవాళ ఈ కొద్దిపాటి జీతాల కోసం పట్టణాలకు పరుగులెత్తుతున్నారు, వనరులను వదిలిపెట్టుకుని. అలా కాకుండా వీటిని కష్టపడి పరిజ్ఞానంతో పనిచేసుకుంటే ఈ పాడి పరిశ్రమ, ఈ పశువులు, కోళ్ళు ఇలాంటి అనుబంధ రంగాలు చేసుకుంటా ఇవాళ వీటి ప్రాధాన్యత ఎంతో ఉందండి. ఈ సేంద్రియ ఉత్పత్తులను కూడా బాగా గుర్తిస్తున్నారు. అందరికీ మంచి అవేర్నెస్ వస్తుంది. మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో ఈ సేంద్రియ ఉత్పత్తులు కూడా చేసుకుని మనం పట్టణాలకు అందించుకుని మనం ఉపయోగించుకుంటా చేసుకుంటే ఆ మంచి ఆదాయం తీసుకోవచ్చండి. మనం మంచి ఆహారం అందిస్తున్నాం అనేటటువంటి ఆ సంతృప్తి, ఆనందం మనలో ఎంతో ఉంటుందండి. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి.
అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి పైరులో మనకి మొదటగా లక్షణాలు కనిపించడం ఏంటంటే మొదటి ముదురాకు కింద ఆకు పండిబారటం గమనించిన వెంటనే ఈ తెగులు లక్షణాలను గుర్తించి వెంటనే మనకు దీని నివారణకి హెక్సాకోనజోల్ కాంటాఫ్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి కొట్టుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మరలా సంవత్సరం నుంచన్నా ఈ తెగుల్ని కొంచెం అరికట్టుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ అపరాల్లో వచ్చేవి ముఖ్యంగా మచ్చ తెగుళ్ళు, 3 రకాల మచ్చ తెగుళ్ళు మనకి మినుము పైరుని ఆశిస్తాయి. అందులో ముఖ్యమైనది కొరినోస్పెరా మచ్చ తెగులు ఒకటి, సెర్కోస్పెరా మచ్చ తెగులు ఒకటి, అలాగే ఆల్టర్నేరియా మచ్చ తెగులు అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈ 3 రకాల మచ్చ తెగులు అంటే సెర్కోస్పెరా మచ్చ తెగులు మనకి మధ్యలో తెల్లటి మచ్చ ఉండి చుట్టూ గోధుమ గంచు ఉంటుంది. అలాగే కొరినోస్పెరా మచ్చ తెగులు అంటే చిన్న చిన్న మచ్చల్లా ఉంటుంది, ఒక రకమైన ఆకారం లేకుండా మచ్చలు ఉంటాయి. అలాగే ఆల్టర్నేరియా మచ్చ తెగులు అంటే వలయాకారంలో రింగులుగా మనకి మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎక్కువగా మనకు ఆశించేది కొరినోస్పెరా మచ్చ తెగులు మనకి అపరాల్లో. ఈ మచ్చ తెగులు లేవన్నట్లయితే కూడా అవి మొదట 40 రోజులు 35 రోజుల తర్వాత మనకి అపరాల పైరులో గమనించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తర్వాత ఈ వాతావరణంలో మంచు ఎక్కువగా పడి చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో సంవత్సరాల్లో వచ్చేది మనకి బూడిద తెగులు అనేది, పౌడరీ మిల్యూ బూడిద తెగులు అంట. బూడిద తెగులు అనేది వస్తుంది. ఈ తెగులు ఈ శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించడం వలన ఆకులమైన పొడి మాదిరిగా బూడిద చల్లినట్టు ఉండి ఈ కిరంజన సమక్రియ జరగ మొక్క మండ పండిపోయి ఎండిపోవటం కూడా జరుగుతుంది. ఎక్కువ మంచున్న సంవత్సరాల్లో ఈ తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ మంచు కొంచెం తగ్గి కొద్దిగా ఎండలు ముదురుతున్నప్పుడు మనకి వచ్చేది తుప్పు తెగులు, కుంకుమ తెగులు అని కూడా అంటాం, తుప్పు తెగులు అంటాము. ఇదేంటంటే ఆకుల మీద ఈ తెగులు ఆశించడం వలన, ఈ శిలీంధ్రం ఆశించడం వలన మొదట పసుపు రంగు చుక్కల మాదిరిగా మచ్చలు ఏర్పడి క్రమేణీ శిలీంధ్రం పెరిగే కొలది మనకి ఆకుల మీద చల్లటి కుంకుమ చల్లినట్టు మచ్చలు ఏర్పడతాయి. దీన్ని కుంకుమ తెగులు అంటాం. ఈ 3 రకాల ఈ తెగుళ్ళన్నీ కూడా మనకి శిలీంధ్రం ద్వారా వ్యాపించే తెగుళ్ళు. ఈ తెగుళ్ళ నివారణకి కంప్లీట్గా మనకి ఒక్కొక్క తెగులకి ఒక్కొక్క తెగుళ్ళ మందు సస్యరక్షణకు అవసరం లేకుండా కూడా మనకి లాంగ్ ఫామ్ పరిశోధనా కేంద్రం నుంచి ఒక మంచి సిఫార్సు చేయడం జరిగింది. అదేంటంటే 35-40 రోజుల మధ్యలో హెక్సాకోనజోల్ అంటే కాంటాఫ్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే గనక ఈ తెగుళ్ళన్నింటినీ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. తర్వాత మరలా ఇంకొకసారి 55-60 రోజుల మధ్యలో గనక ప్రోపికోనజోల్ అంటే టిల్ట్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గనక అన్ని రకాల తెగుల్ని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మచ్చ తెగులు ఒకటే వాసించినప్పుడు ఈ మచ్చ తెగులు నివారణకి ముఖ్యంగా సెర్కోస్పెరా కొరినోస్పెరా ఈ మచ్చ తెగులు నివారణకి బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ లేదంటే డైథెనైమ్ 45 2.5 గ్రాముల లీటర్ నీటికి చెప్పు కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మచ్చ తెగులు నివారించవచ్చు. ఆ మచ్చ తెగులు కాకుండా ఉత్తి బూడిద తెగులు ఒకటే కనుక మనకి ఆశించినట్టు ఉంటే కనుక మనకి కెరాతేన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ లేదంటే థయోఫనెట్ మిథైల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కేవలం బూడిద తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే తుప్పు తెగులు మాత్రమే ఆశించినట్లయితే కనుక క్యాలిక్జిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తుప్పు తెగులను సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అన్నీ కలిపి వచ్చినప్పుడు ఈ ముందే చెప్పినట్లుగా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ లేదంటే టిల్టు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలుపుకున్నట్లయితే అన్ని రకాల తెగుళ్ళు కూడా సమర్థవంతంగా అరికట్టి నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ సూచనలన్నీ జాగ్రత్తగా ఆచరించి మంచి దిగుబడులు ఆశిస్తారు ఈ సంవత్సరం అనేసి కోరుకుంటూ నమస్కారం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అదే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్.